గుడ్ మార్నింగ్ అందరికి. ట్రెండీ మైడియాస్ మీ అందరికి వెల్కమ్ చెప్తున్నాను. మార్నింగ్ రమేష్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నీలిమ గారు, ఏం చేస్తున్నారు ఇవాళ లంచ్ కి? నీకు పొటాటో ఫ్రై విత్ సాంబారు అండ్ యాజ్ యూజువల్ క్యారెట్ కీరా అంతే. బాక్స్ లో. ఓకే. అండ్ ఈ ఇండక్షన్ స్టవ్ మీద మా మేడం పొటాటో ఫ్రై చేయబోతుంది. ఇంకెన్ని రోజులు చెప్తావు రమేష్ ఇండక్షన్ స్టవ్ అని మనం? ఇంకా గ్యాస్ తెప్పి వస్తుంది ఇవాళ. ఈ 2 days లో వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫోన్ చేశాను అడిగి, వస్తుందంట ఫ్రెండ్స్. ఈ 2 days లో గ్యాస్ వచ్చేస్తుంది. ఇంకా గ్యాస్ వస్తే మనం ఇంకా 4 పొయ్యిల మీద వంట చేద్దాం ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ఇవి ఇలా పక్కకుండిపోయింది ఇది మొత్తం. అదనమాట. ఈ రోజు బ్లాగ్ అనేది ఇలా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మై డే ఇన్ మై లైఫ్ అన్నమాట. ఇది ముంబైలో. అది ఓకేనా? గుడ్. కానీ టైం అవుతుంది. సరే. ఇది ప్రాపర్గా నా మండే వ్లాగ్ అనమాట, మీకు షేర్ చేస్తుంది. సండే వ్లాగ్ నేను ఆల్రెడీ షేర్ చేశాను. మేము ముంబై మెరైన్ డ్రైవ్ వెళ్ళొచ్చాం కదా, అదంతా కూడా మీరు చూశారు వీడియో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన లాస్ట్ వీడియో చూడండి. చాలా బాగుంది మెరైన్ డ్రైవ్, అదంతా కూడా వ్యూ కూడా. అండ్ ఇక్కడైతే ముంబైలో తెల్లారిపోయింది, బయట చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను పొటాటోస్ని కట్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. ఏం లేదు, బాయిల్ చేయకుండా పొటాటోస్ని నేను ఇలా ఆనియన్ పచ్చిమిర్చి తాలింపు వేసేసి తర్వాత డైరెక్ట్గా పొటాటోస్ వేసేస్తాను. దీంట్లో కొంచెం ఒక 10-15 minutes సిమ్లో మగ్గిచ్చేసి తర్వాత ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇవన్నీ వేసి చేసేస్తాను అనమాట. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. అండ్ సాంబార్ కానీ పప్పుకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట. ఆ సండే రోజు మేము బీచ్కి వెళ్ళి వచ్చాం కదా మెరైన్ డ్రైవ్కి. వచ్చేసరికి 7:30 అలా అయిపోయింది. వచ్చి అప్పుడు వంట చేసుకొని నైట్ తిని మేము పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంకా నైట్ కడిగిన గిన్నెలన్నీ అలానే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ నేనైతే నీట్గా పెట్టేసుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ ఒక పక్కనేమో పొటాటో ఫ్రై అవుతూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పొటాటో ఫ్రై అవ్వగానే ఇడ్లీలు అదే స్టవ్ మీద పెట్టేసేయాలి. ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి ఇంకా తప్పదు, స్లోగా చేసుకుంటూ ఉండాలి. ఈ కిచెన్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇంకా నేను కిచెన్ని సరిగా ప్రాపర్గా కూడా సెట్ చేసుకోలేదు. కొన్ని ఇంకా అటు ఇటు గిన్నెలు సెట్ చేసుకునే పని కూడా ఉంది నాకు. కొత్త ఇల్లు అంత కొత్త సంసారం లాగే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను మాట్లాడుతూనే ఉన్నాను. పొటాటోస్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా విడివిడిగా కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. తెలియని వాళ్ళైతే మన వీడియోస్లో నేను చాలాసార్లు చూపించాను ఈ రెసిపీని. మన పాత వీడియోస్లో ఉండుంటుంది పొటాటో ఫ్రై రెసిపీ. ఇంక ఇలా మాట్లాడేస్తూ పొటాటో ఫ్రై అవ్వగానే స్టవ్ మీద ఇడ్లీలు అయితే పెట్టేశాను. ఇడ్లీలు అయిపోయాయి. ఇడ్లీలలోకి చట్నీ చేయలేదు, సాంబార్ ఉంటుంది అనుకున్నాను కానీ సాంబార్ తర్వాత చేయాల్సి వచ్చిందనమాట. అందుకని ఇంక ఇక్కడ ఏం చేశానంటే చట్నీ లేదు. పొద్దున్నే ఇంకా స్టవ్ మీద ఇన్ని వంటలు చేయలేను కాబట్టి ఈ ఇడ్లీల మీదకి మంచిగా కాచిన నెయ్యి వేసి తర్వాత పల్లీల పొడి కొంచెం చల్లుతున్నాను. తర్వాత చిట్టి పొడి కూడా చల్లాను అనమాట. ఇంకేదో ఒక డిఫరెంట్ టేస్ట్లు రావాలి. చట్నీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మంచిగా పల్లీల పొడను చిట్టి పొడి చల్లుతున్నాను. నెయ్యి వేడివేడిగా అలా వేడివేడి ఇడ్లీల మీద ఇలా వేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇంకా అమృతం అంటే అమృతం. ఇంక ఈరోజైతే పొద్దునంతా ఇంక ఇలా ఇవన్నీ చేసుకొని రమేష్ గారిని ఆఫీస్కి పంపించేసి తర్వాత కొంచెం చిన్న షాపింగ్ పనులు ఉన్నాయి. అవన్నీ చేసుకోవటం కోసం నేను స్మైలీ అయితే బయటికి వెళ్ళామన్నమాట. చూసేసేయండి. ఏం చేస్తున్నావు మమ్మీ? షాపింగ్కి వెళ్ళాలిగా, బ్యాగ్లో అన్ని పెట్టుకుంటున్నాను. ఆ చిన్న బ్యాగ్లో ఎన్ని దోస్తుందో చూడండి. 3 bags, ఒక టేప్ ఎందుకు మమ్మీ? మరి అవి మనం టేబుల్ టీపై కొలుచుకున్నాం కదా. ఆల్రెడీ కొలిచి నాకు వాట్సాప్లో లిస్ట్ కూడా పంపింది. ఇంకెక్కడ పని లేదు. మరి ఎలా తెలిసింది? మరి షాప్లోకి వెళ్ళాక మమ్మీ అంత పొడుగు కాదు ఇంత పొడుగు కాదు మళ్ళీ నువ్వే డౌట్స్ పెడతావు. అందుకనే ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ లోనే ఇన్ని పట్టిస్తున్నాను ఫ్రెండ్స్. 3 bags, ఒక టేపు పట్టి ఇప్పుడు ఆ ఫోన్ కూడా పట్టాలి. పట్టుద్ది అది బ్యాగ్ గా ఇంకేం పట్టిస్తే ఏం చేస్తాం? ఏం చేయ మై హ్యాండ్ బ్యాగ్ ఇస్ రెడీ. స్టైల్ గా ఇలా వెళ్ళొచ్చు. ఎవరిని వెళ్ళావా? ఇంకా వెళ్దాం. ఆల్రెడీ నా పాకెట్ లో ఉంది. పెట్టేసుకున్నావా? వెరీ గుడ్ స్మైలీ, నువ్వు గెలుచుకున్నావు ఈ రోజు 100 points. వద్దు నాకు పాప్కార్న్ గాని. పాప్కార్న్ ముందే పాప్కార్న్ 10 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. 10 రూపాయలు కదా, 30 రూపీస్. 30 రూపీస్ దా?
చీజా ఓకే నేను నీలా సాల్ట్ తింటా అనుకుంటున్నావా నార్మల్గా మొత్తం అది హై లెవెల్ చీజ్ అలా అలా వేసి ఉండాలి. ఓకే ఓకే ఇంకా టైం వేస్ట్ చేయదు పద. ఆల్రెడీ పొద్దున్న నుంచి టైం వేస్ట్ చేసామండి. ఆల్రెడీ 5 అయింది. మేము తలకలు చేసి అసలు 2:30కి అట్లా వెళ్ళాల్సిన వాళ్ళు 5 చేసాం. అది చేసి ఇది చేసి ఇది చేసి పనంతా కొద్ది రెస్ట్ తీసుకొని అలా వెళ్ళాలి కదా స్మైలీ. అన్ని ఫాస్ట్ గా చేయలేం కదా. ఇప్పుడు ఫ్రీగా ఇంకా డాడీ వచ్చే లోపు మనం రావచ్చు కదా. ఫ్రీగా రాలేము, మొత్తం రష్ లో క్యూలో ఇరుక్కొని అటు సీట్ వచ్చి రావాలి. ముంబై అంటే ఇంకా మరి అలానే ఉంటది. ఇంకా పద. ఏం చేస్తున్నావు మమ్మీ? మడతేస్తున్నావా? మరి కొలుచుకుంటున్నావా? నీ టేప్ ఏది? టేప్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసిందమ్మా. నాకైతే ఇది నచ్చలే. నాకు నచ్చింది చూపి. నాకు నచ్చింది ఇది, మమ్మీకి నచ్చింది. బాగుంది కదా సింపుల్ గా. నాకు నచ్చింది చూడు, ఇంకా బాగుంటది. ఏం అదే అట్లనే జిగిల్ జిగిల్ జిగేల్ జిగేల్ అనుకుంటుండాలి. నీ మడత పెట్టే పనిలోనే ఉన్నావే నువ్వైతే. మడత పెట్టడానికి వచ్చావా ఏంటి? షాప్కి కొనడానికి వచ్చావా నువ్వు? అమ్మాయి చాలా బరువు ఉన్నాయి, మనం వాషింగ్ కూడా చేయలేదు స్మైలీ. నాకు ఈ మోడల్స్ నచ్చలేదు. నాకు ప్లెయిన్ కలర్లో కావాలి, కానీ ప్లెయిన్గా ఉన్నవి కలర్స్ బాగాలేవు. సో నెక్స్ట్ షాప్, వేరే ఏదైనా షాప్లో ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. నచ్చలేదా స్మైలీ? నీకు అనౌన్స్మెంట్ ఆయనకు పోటీ జరుగుతుంది ఎవరు పెద్దగా మాట్లాడతారు అని. అదంతే. ఇట్లా తీసుకున్నావా స్మైలీ కలర్స్? దీంట్లో లైట్ కలర్, ఈ కలర్ కాదు కానీ లైట్ కలర్ అడుగుదాం వాళ్ళని. ఇదిగో ఇక్కడ ఏదో ఉంది ఇది వైట్ బ్లూ వచ్చింది. బ్లూ అదో ఆ వైట్ వచ్చి గ్రీన్ వస్తే బాగుండు. ఏ వైట్? అదే వైట్ ఈ గ్రీన్. నాకు ఈ గ్రీన్. అదే వైట్ కి గ్రీన్ బార్డర్. మమ్మీ ఏంటండి ఇలా ఉన్నారు? మనం చెప్పేది పట్టించుకోకుండా వాళ్ళ ఫ్లోలో వాళ్ళే పోతున్నారు. ఆ వైట్ దానికి ఒకవేళ ఆ గ్రీన్ బార్డర్ వచ్చింటే అప్పుడు బాగుండేది కదా అని అన్నానే. ఇంకా వీడియోలోనే గొడవ పెట్టించేటట్టున్నావుగా. పడేస్తుంది, మడత పెడుతుంది. మా మమ్మీని ఇక్కడ చేర్పివ్వచ్చు డీమార్ట్లో. అవును. అది 3 సీటర్కి ఓన్లీ కింద వేసుకోవడానికి, పైన వేసుకోవడానికి కాదు. వామ్మా ఇంత పని చేయించి ఇంత తిప్పినందుకు నేను లాస్ట్ వీక్ పాప్కార్న్ కొనుక్కుంటాను. ఎందుకు మమ్మీ అంత స్లోగా వస్తున్నావు? అన్ని కవర్ లో పెట్టుకుంటారు ఎవరైనా. మా మమ్మీ కవర్ లో పెట్టడం ఎందుకని బకెట్ గా ఉన్నది. పాప్కార్న్ సగం బరువు ఉంది. అబ్బా దాంట్లో ఒక పాప్కార్న్ ఆమె తింటదండి, మళ్ళీ నన్ను అంటది. నువ్వు ఆ పాప్కార్న్ కూడా నాకు ఇస్తే నేను అనిపించుకుంటా. ఇంత బరువైన ఐటమ్ ఈ లైఫ్ లో నేను మొయ్యలేదు. అక్కడ చూడు జనాలు రష్. వాళ్ళందరికంటే పని ఉంది, మనకు లేదుగా. మనకున్న ఏకైక పని కల్పించుకొని మరి షాపింగ్కి వెళ్ళడం. అంతేనా స్మైలీ? అంతేగా. ఏంటి లిఫ్ట్లో అద్దంలో చూసుకుంటావు? చెమట్లు ఏం పట్టలేదు అంటే నువ్వు ఎక్కువ పని చేయలేదు. ఇంత మోపించావి అక్కడి నుంచి డీమార్ట్ నుంచి నేనే మోసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ ఇది ఒక్కటి మోసుకొచ్చింది. నేను మోస్తా అనలేదు, ఆమెనే ఇది మొయ్యి నువ్వు అన్నది అంతే. అనుకొచ్చింది. నేను కేవలం నేను మళ్ళీ తీసుకుంటా అనలేదు అంతే. ఆ మాత్రానికే బ్యాడ్ డాటర్ అని ముద్ర వేసేద్దామని. నేను చూడండి ఫ్రెండ్స్, నా ఐటమ్ని ఇక్కడ పెట్టాను. ఆమె తీసుకెళ్ళి ఆమె దగ్గర పెట్టుకుంది ఆమె ఐటమ్స్ అన్నిటిని. అంటే విభజించింది ఫస్టే. ఏంటి బ్యాగ్స్ అన్ని తీస్తున్నావు? అది ఎట్లా ఉంది తెలుసా? నువ్వు తీస్తుంటే డోరేమోన్ పాకెట్లో నుంచి అన్ని గ్యాడ్జెట్స్ తీసినట్టుంది. అబ్బా నేను పాప్కార్న్ మొన్న పనిలో ఉంటే ఆమె 5 కొన్నది.
5 కాదు నాన్న, 4. 50 రూపాయలకి 4 డస్ట్ బిన్, ఒక్కొక్క దాంట్లో 15 ప్యాకెట్స్. చాలా సేపు అనిపించింది రోడ్డు మీద. 100కి 8 ఇస్తా అన్నాడు కానీ నేను 100 ఎందుకులే ఫస్ట్ ఒకసారి టెస్ట్ చేద్దామని 4 తెచ్చాను. చూద్దాం దీంట్లో ఎన్నెన్ని ఉంటాయో మరి. నీకే దొరుకుతాయి ఇట్లాంటివి అని. నేను పోతే కంపల్సరీ వాడు 500 అని చెప్పేటాడు. నిన్న చూసి పాపం అనిపించింది. నా ఫేవరెట్ రస్క్ తెచ్చుకున్నాను. టోసులు అంటారు మా వాటిని. తెలంగాణలో అయితే తోసులు అంటాం. మా బేకరీ ఉన్నప్పుడు, మా నాన్న చిన్నప్పుడు మాకు బేకరీ ఉండేది, అప్పుడు తెగ తినేదాన్ని నేను టీలు అద్దుకొని. ఇది నేను కనుక్కున్నా. ఇంకా అంతే. నగెట్స్, చికెన్ నగెట్స్. కానీ మెయిన్ సోఫా కవర్స్ దొరకలేదు నాకు. అదే కొద్దిగా బాధగా ఉంది. ఆ పాత ఏమో బాగా ఇదైపోయినాయి. ఏది ఏడు కొంచెం. ఇది తమ్నేల్ అంతే ఇక. అంతేనా? అసలు ఇప్పుడైతే ఘోరం చేసింది ఫ్రెండ్స్. ఆ 3 సీటర్ సోఫాకి వేయాల్సిన కింద కవర్ తీసుకొచ్చి టీపాయ్కి వేసింది. టీపాయ్ కవర్ ఏమో వాషింగ్ మిషన్ కి వెళ్ళిపోయింది. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినాయి. సరే మొత్తం సెట్ చేయాలి కదా ఇంటికైతే. ఓకేనా? ఇంకన్నీ నేను సర్దుకోవాలి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రెండ్ నీల్ మై ఐడియాస్ కాదు. ఎందుకమ్మా?